హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మదిలో. ఈరోజు వీడియోలో జిలేబీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మేమైతే ఫస్ట్ టైం జిలేబీ ట్రై చేశాను అంటాను అనుకున్నారా? కాదు, ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, భలే టేస్ట్ వచ్చింది. సో ఈసారి మా చెల్లికి చేసి పెడదామని ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే 1 కప్ మైదా తీసుకొని అందులో 1/2 కప్ కర్డ్ అయితే వేసేసుకున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్తో కలిపాను, కానీ మంచిగా కలవడం లేదనేసి స్పూన్ తీసేసి ఇక చేయితోనే మంచిగా మిక్స్ చేస్తున్నా. ఇలా మంచిగా మిక్స్ చేసినాక పిండి అంతా సాఫ్ట్గా చేయాలి. ఇక లాస్ట్లో బాగా కలపాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే అంత బాగా వస్తుంది. ఇంకా ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదా ఉంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవడం వల్ల జిలేబీలు గుల్లగా క్రిస్పీగా మంచిగా వస్తాయి, క్రంచీగా. సో పిండి అంతా కలపడం అయిపోయాక పక్కలన్నీ ఊడ్చి దానికి కొద్దిసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఫైనల్గా మనమైతే ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాం. ఈ జిలేబీలు బెల్లంతో అయినా చేసుకోవచ్చు, షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే షుగర్తో తయారు చేస్తున్నా. సో 1 కప్ ఆఫ్ పిండికి మనం ఒక చెంబడు, నేనైతే చెంబడు తీసుకుంటున్నా షుగర్. ఇంకా హాఫ్ కూడా వేస్తున్నా. 1.5 చెంబు షుగర్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ వాటర్ వచ్చేసి 1.5 చెంబు వాటర్ షుగర్ వేసినాం కాబట్టి ఒక చెంబడైతే నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకున్నాయిగా. ఈలోపు పానకం అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో మనం కలుపుతూ అయితే ఉండాలి. ఈలోపు అందులోకి కావలసిన యాలకులు ఒలిచి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక నెక్స్ట్ అందులో స్క్వీజ్ చేయడానికి నిమ్మకాయను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. యాలకులు దంచి అందులో పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నా. నెక్స్ట్ నిమ్మకాయని కూడా పిండేస్తాను. యాలకులు చూసారా, ఇలాంటివి తీసుకోవద్దట. నేను ఒక వీడియోలో చూసాను, యాలకులు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలట, అవి ఫ్లేవర్ బాగుంటుందంట. ఇప్పుడైతే యాలకులు వేసేసాను. ఇక ఫైనల్గా నిమ్మకాయ కూడా పిండేస్తాను. అయ్యయ్యో వేయలేదండి, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నా కావచ్చు. చూసారా, నిమ్మకాయ పిండేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు మనం పిండిలో అయితే ఏమేమి కలపాలో చూపిస్తాను. 1 స్పూను అయితే వంట సోడా, ఇంకా నెక్స్ట్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా చూసారా, అయితే దీనిపై వంట సోడాపై ఒక నిమ్మకాయ కూడా మనం స్క్వీజ్ చేసుకుంటే పిండి అనేది తొందరగా రెడీ అవుతుందంట. నేను కూడా వీడియోలోనే చూసానండి, చాలా బాగా వచ్చింది అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే మనం ఒక పాల ప్యాకెట్ ఆర్ పెరుగు ప్యాకెట్ ఏదైనా సరే ఒక కవర్ తీసుకొని అందులో పిండిని అయితే మంచిగా ఫిల్ చేసుకోవాలి నీట్గా. నేనైతే ఇక్కడ ముక్కలు ఫిల్ చేస్తున్నా. ఇట్లా ఫిల్ చేసిన తర్వాత దాన్ని అయితే గట్టిగా టై చేసుకున్న తర్వాత మనం అయితే ఒకసారి టెస్ట్ చేసుకోవాలి జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అన్నది. ఒక కార్నర్కి అయితే మనం కట్ చేసుకోవాలి సన్నగా. ఇక నా జిలేబీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అయితే. అవి మంచిగా సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చినాక ఇవి ఎలా తెలుస్తుంది కాలింది అని అంటే మనకు సౌండ్ వస్తుంది. ఒకదానిపై ఒకటి వేసినప్పుడు ఏంటంటే ఇట్లా టప్మని సౌండ్ వస్తే అది కాలిపోయినట్టే, కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. ఇలా కాలిన జిలేబీలను అయితే వెంటనే షుగర్ సిరప్లో అయితే వేసేసి నానబెట్టాలి. ఎక్కువసేపు నాననివ్వద్దండి. 1 మినిట్ 2 మినిట్స్ నానితే సరిపోతుంది. తీసి పక్కన వేరే బౌల్లో వేసుకోవాలి. ఇంతే, జిలేబీ రెసిపీ చేయడం చాలా ఈజీ. జిలేబీ లవర్స్ అయితే చాలామంది ఉంటారు, కానీ చేయడం చాలా కష్టం అనేసి ఊరుకుంటారు. అలాగే ఇందులో షుగర్ అనేది చాలా ఉంటుంది కాబట్టి తినడానికి అంతలా ఇష్టపడరు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి. కానీ బాగా దగ్గులేసినప్పుడు జిలేబీ తింటే తగ్గిపోతుందంట. ఈ టిప్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్గా మా జిలేబీలు అయితే రెడీ అయిపోయినవి. కొన్ని అయితే ఎక్కువ కలర్ వచ్చేసినాయండి, దానికి నేను ఏం చేయలేను, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మరి మా జిలేబీ ఎలా ఉందో